తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ భేటీ కానున్నారు. మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్, బందర్ పోర్ట్ కనెక్టివిటీ అంశాలపై వారితో చర్చించనున్నారు. నిన్న రాత్రి సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ అభివృద్ధి అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. రాష్ట్రానికి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధనే లక్ష్యంగా కీలక కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కానున్నారు. అయితే మెట్రో విస్తరణ నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు, మూసీ పునరుద్ధరణ నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు పలు కీలక అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ ఢిల్లీ పర్యటనపై రాజకీయ పరిపాలన వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రే ఆల్రెడీ ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు, కేంద్ర సహకారం అవసరమైనటువంటి అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గిరిజన రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి, ఆదిలాబాద్ లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర అనుమతులకు సంబంధించి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నిధుల అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది తెలంగాణలో వైమానిక అనుసంధానాన్ని మరింత విస్తరించేందుకు కూడా కేంద్ర సహకారం కోరినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక సహాయం, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. మెట్రో విస్తరణకు కేంద్ర ఆమోదం కావచ్చు, నిధుల విడుదలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగేటువంటి సమావేశంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, జాతీయ రహదారుల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులకు అనుసంధాన రోడ్డు, అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ బందర్ పోర్టుకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ అంశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని కూడా సీఎం వివరించినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అవకాశాలపై కూడా కేంద్రంతో చర్చించినట్టు కూడా మనకు సమాచారం అవుతా ఉంది. రాష్ట్రంలో వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కూడా సీఎం కోరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అనుమతులు, నిధుల విడుదల అంశాలను కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై కూడా ఏఐసీసీ నాయకత్వంతో చర్చించేటువంటి అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అయితే అంటా ఉంది. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు. అంటే రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధన, రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంటే ఈ ఫలితాలపై కూడా ఇప్పుడు అందరూ దృష్టి లేకుండా కూడా చెప్పొచ్చు. కేంద్రం నుంచి తెలంగాణకి ఎలాంటి హామీలు లభిస్తాయని కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పాలి. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.